అభివృద్ధి చేయకుండా చేయండి. గొడవతో అభివృద్ధి జరగదు. గొడవలు లేకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఇది తప్పకుండా మీ నాయకుల్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత వారిది. మా వరకు మా కార్యకర్తల్ని దౌర్జన్యం తిరిగితే మా కార్యకర్తల్ని కంట్రోల్ చేసే బాధ్యత మాది. జనసేన వాళ్ళు ఎవరైనా గొడవ చేస్తే జనసేనని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మల్లప్పది. ఇది తప్పకుండా శాంతియుతంగా చేస్తాం. చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఊళ్ళో ఏమవుతుంది, ఈ బ్రాందీ సీసాలతోనే వచ్చేది గొడవ. ఈ గొడవ అంతా స్టార్ట్ బ్రాందీ సీసాలే. నేనమ్మలా ఇది డామినేటింగ్ చేసే ఈ గొడవలుగా కారణం. ఏమే ఇది తప్ప వేరే నా అనుభవంతో చెప్తున్నా. ఇది గొడవ అంతా అదే. ఈ గొడవ కాకుండా ఉండాలంటే పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు దీంట్లో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిష్పాక్షపాతంగా మీరు పని చేయాలని చెప్పి నేను పోలీసు వాళ్ళకి, ఎక్సైజ్ వాళ్ళకి కూడా విన్నపం చేస్తున్నాను. బీజేపీలో గతంలో 2-3 వర్గాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు పని చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ గెలుపునంతరం అందరూ ఒక తాటిపైకి వస్తారని భావిస్తారా? వర్గాలు ఎవరివి? బీజేపీలోనే 2-3 భాగాలు. బీజేపీలో వర్గం అనేది కేవలం కార్యకర్తల వర్గాలు లేవు. కొంతమంది పదవి కోసం, పదవి కావాలా, నాకు పదవి కావాలని చెప్పి అక్కడ భేదాభిప్రాయాలు వచ్చినాయి తప్ప కింద స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఎక్కడ భేదాభిప్రాయం లేదు. రాబోయే రోజుల్లో ఈ భేదాభిప్రాయం కూడా సమసిపోతుంది. ఎవరైతే పార్టీకి అన్యాయం చేసి ఉంటారో వాళ్ళని పార్టీలో ఉండి ఇచ్చేలేదు, వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేపిస్తాం. ఇది ఆ రోజే చెప్పినాను, ఈరోజు కూడా చెప్తున్నాను ఆ మాట. పార్టీకి 3 కోట్లుగా అమ్మేదానికి పోయిన పార్టీ మా పార్టీ 3 కోట్లుగా అమ్మిపోయే పార్టీ కాదు. అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన స్టేట్మెంట్ తప్ప వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ నేను పార్టీలో డిమాండ్ చేసినాను. డిమాండ్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కూడా నేను మళ్ళా దాని విషయము పార్టీలో కంప్లైంట్ ఇచ్చేది మాత్రం ఖాయం. నేనేమి ఎవరిని ఆపలే. వాళ్ళ మధ్యలో రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు. రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు జరిగేటప్పుడు మీరు సంపూర్ణంగా సహకారం చేయండి అని చెప్పాను. నాకు నేను అప్పుడు అన్నాను, బయట నుంచి వస్తే నేను చేయను అని చెప్పాను. తర్వాత పార్టీ పెద్దలంతా కలిసి రాష్ట్ర నాయకులు వచ్చి మాకు మీరు పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ఉంది, మీరు బయట వాళ్ళు లోపల వాళ్ళు అనేది కాదు, బీజేపీ అనే సిద్ధాంతం ప్రకారం మీరు పనిచేయాలన్నాడు. ఆ బీజేపీ సిద్ధాంతం ప్రకారమే నేను పనిచేసిన. నేను అంటున్నా కదా, అన్నింటి వాస్తవమే, పనిచేసింది కూడా వాస్తవం. అవి అనడానికి కారణము అక్కడ జరిగిన 3 కోట్లది. ప్రధానంగా 3 కోట్లు మా పార్టీకి అంత అధ్వానంగా గొబ్బు లేపి ప్రజల్లో అపనింద చేసిన వ్యక్తి పార్టీలో ఖచ్చితంగా ఉండకూడదు. పార్టీలో అతన్ని తీసిపారేలా. పార్టీ నాయకులు పేరు చెప్పినాడు ఆయన. ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినందుకు అలాంటి వ్యక్తిని పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం పార్టీ నాశనం అవుతుంది. పార్టీ నాశనం అవుతుంది. అలాంటి వ్యక్తుల్ని కంటిన్యూ చేస్తే ఇంకొకరు లేస్తాడు, ఇంకొకరు అవినీతిగా పాల్పడతాడు. కనుక ఇది నేను ఒప్పుకోను. ఇది ఖచ్చితంగా జరిగే తీరాలి. ఇది